వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల నందు ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని ధర్నా కూర్చున్నారు. వారి మాటల్లోనే విన్నాము. ఇది మా వెటనరీ విద్యార్థుల నుంచి మేము చెప్పగలుచుకుంది ఏంటంటే, ఈరోజు మేము 11 రోజులు అయ్యింది. మనం స్టార్ట్ చేసిన రోజు నుంచి 11 రోజులు మేము నిరవధికంగా స్టార్ట్ చేసింది. ఎందుకంటే మన స్టైఫండ్ పెంచాలి, మన వెటనరీ విద్యార్థుల ఐక్యత కోసం ఈ స్టార్ట్ చేసాము. మా ప్రభుత్వం మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. మేము ప్రభుత్వానికి ఎగ్నెస్ట్ కాదు. మేము మా న్యాయమైన కోరిక కోసం మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేసాము. ఈరోజు మేము ఒక అడుగు ముందుకు వేసి మా ఓపీ సేవలు మూసేస్తున్నాము అని తెలియజేస్తున్నాము. ఇది ఓడి హెచ్చరిక మాత్రమే. ఇంకో 2-3 రోజుల్లో మాకు ప్రభుత్వం నుంచి కానీ మా యూనివర్సిటీ తరపు నుంచి కానీ ఎటువంటి మాకు సహకారంగా ఎన్ని సూచనలు లేని రోజు మేము దీన్ని నిర్వధికంగా ఓపీ సేవలు కూడా మూసేస్తామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే. మేము ఎన్ని చేస్తున్నా మా సేవలు ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి డే బై డే కాలేజ్ ఫీజు పెరుగుతున్నాయి. మా విద్యా సంవత్సరం 5.5 సంవత్సరాలు, ఇంచుమించు 6 సంవత్సరాలు చేస్తున్నా. ఇదే సమయంలో బీటెక్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ సమయానికి వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నాయి. మేము మా పశువుల సేవ కోసం, వాటికి సేవ కోసం మేము ఇంత కష్టపడుతున్నా కూడా కేవలం 7,000తో మమ్మల్ని ఇన్ని రోజులు అదిమి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. మహాత్మా గాంధీ చెప్పినట్టు ఎప్పుడైతే విద్య ప్లస్ పశు సేవలు మనకి ఎప్పుడైతే అందుతాయో అప్పుడే దేశం బాగుపడుతుంది. ఆ పశు సేవలు అందించే మా కోసం మీరు ఇప్పుడు ఏ ప్రయత్నం చేస్తున్నారో లేదో మాకు తెలియట్లేదు. ఆ ప్రయత్నం చేసే వరకు మేము ఈ స్ట్రైక్ ఆపమని తెలియజేస్తున్నాం. థ్యాంక్ మీడియా మిత్రులకు నా నమస్కారం. నా పేరు సంజన్. నేను పశువైద్య కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము 11 రోజులుగా ఇక్కడ నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా స్టైఫండ్ పెంచడం కోసం మేము ఈ స్ట్రైక్ కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా 2013 నుంచి మాకు 7,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారు. VCA రూల్స్ ప్రకారం మెడిసిన్ వాళ్ళతో సమానంగా మా వెటనరీ కోర్సు 5.5 సంవత్సరాలు చేసి మెడిసిన్ వాళ్ళతో సమానంగా మాకు స్టైఫండ్ పెంపును కూడా వాళ్ళు ప్రెస్ మీట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మెడిసిన్ వాళ్ళకి గత 12 సంవత్సరాలుగా 10% ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళకి 20,000 పైనే స్టైఫండ్ వస్తుంది. కానీ మాకు మాత్రం 2013 నుంచి 7,000 మాత్రమే వస్తుంది. 7,000తో ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, అకామిడేషన్ కానీ, ఒక ఫుడ్ కోసం కానీ దేనికోసమైనా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మా ఇంటర్న్షిప్లో అయితే స్టాటిక్ రొటేషన్ ఫేజ్లు అని 2 ఉంటాయి. స్టాటిక్ ఫేజ్లో ఒకే హాస్పిటల్ సంబంధించి 6 నెలలు చేయాలి. రొటేషన్ ఫేజ్లో వివిధ టైం పీరియడ్స్లో వేరే వేరే చోటుకి తిరగాల్సి వస్తుంది. దానికి ట్రాన్స్పోర్ట్ కానీ, అకామిడేషన్ కానీ అన్నీ మేము మాత్రమే భరించాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం ముందుగా గుర్తించాల్సింది. ఎందుకంటే మెడిసిన్ వాళ్ళు హాస్పిటల్స్ దగ్గరలోనే వాళ్ళకి అన్ని అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని వాళ్ళు అక్కడే ఉండి 20,000తో వాళ్ళు స్టైఫండ్ తీసుకుంటున్నారు.
కానీ మేము ఎన్నో చోట్లకు తిరుగుతూ ఇన్ని పశువులకు ఇంత వైద్యం చేస్తూ కూడా మేము 7,000 మాత్రమే తీసుకుంటున్నాం. మన వేరే స్టేట్లో చూసుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి తదితర రాష్ట్రాలన్నింటిలో కూడా 20,000 పైనే ఉంది. కర్ణాటక, తమిళనాడులో కూడా 15,000 పైనే ఉంది. ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. గత 11 రోజులుగా నిరవధిక సమ్మెను మేము చేస్తున్నాం. ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఎంతో వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారే, కానీ మా ఫీజులు మాత్రం ప్రతి సంవత్సరం 10% పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 40,000, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి 45,000 అలా పెరుగుతూనే ఉంది తప్ప మా స్టైఫండ్ అసలు పెరిగేదే లేదు. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ స్టైఫండ్కి సంబంధించినంత వరకు ప్రభుత్వం నుంచి మాకు రెస్పాన్స్ వచ్చి జీవో పాస్ అయ్యేదాకా మేము ఈ నిరవధిక సమ్మెను ఆపదలుచుకోలేదు. ఇంకా ఇప్పుడు ఈ రోజుకైతే మేము ఈరోజు ఓపీస్ని కూడా ఆపేసాం. కేసెస్ కానీ ఏవి ఈరోజు లేకుండా హాస్పిటల్ కంప్లీట్గా క్లోజ్ చేసి మేము అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం కానీ మా యూనివర్సిటీ అధికారులు కానీ స్పందించకపోతే దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేడు మేము ఈ స్ట్రైక్ స్టార్ట్ చేసి 11 రోజులు అవుతుంది. ఇంతవరకు యూనివర్సిటీ అధికారుల నుంచి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేము ముందుగా ఈ సమ్మెను చేయడానికి ముఖ్య కారణం మా స్టైఫండ్ 2013 నుంచి 7,000గానే ఉంది. దాన్ని మెడికల్ కోర్సుతో సమానంగా 25,000 చేసే వరకు మా ఈ సమ్మెను అనేది ఆపేదే లేదు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏదైనా ఉంటే మీరు హైదర్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ ద వే టు షట్ డౌన్ ద యాక్చువల్లీ 2 డేస్ వరకు అన్ని విధాలు ట్రై చేసి మమ్మల్ని ఇంకా మా సమస్యను ఎవరు గుర్తించకపోగా ఈ విధంగా చేస్తున్నారు. going to do this, if the hires want to do it, they can shut down the hostel. అది నెక్స్ట్ వస్తుంది. సో డోంట్ గో టు సచ్ ఎక్స్టెంట్. సో హాస్టల్ షట్ డౌన్ చేస్తే ఏదో అగేషన్ చేస్తున్నాం అంటే మనం ఇంగ్లీష్ వల్ల పోయిగా మెయింటెనెన్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా మనకి, ఎక్కడి నుంచో రిఫర్ చేసి వస్తాయి మనకి. తెలుసు, మీ అందరికీ తెలుసు కదా. అండ్ యానిమల్స్ కూడా చాలా దూరం నుంచి వస్తాయి. ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఈవెన్ నోబడీ హ్యాస్ ద రైట్ టు క్లోజ్ ద హాస్పిటల్. కాదమ్మా, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో కేర్లు వస్తాయి, ఎంతో ఎమర్జెన్సీ సిజేరియన్, డిస్టోకేర్లు వస్తాయి, లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ వస్తుంది. అట్లా వాళ్ళు అక్కడి నుంచి మీరు స్ట్రైక్ చేస్తారని అందరికీ తెలియదు కదా, మీరు క్లోజ్ చేస్తారు కదా ప్రతి ఓపీ సర్వీస్. లోపల చేస్తారు తెలియదు. కనీసం ఒక ఎవరైనా మనకి చేస్తే వీళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ప్రజల విషయం. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే మేము వస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్ క్లోజ్ చేయకూడదు. పార్షియల్ అంటే పాస్ చేశారు, పాస్ చేశారు, అన్నీ క్లోజ్ చేశారు కదా, ఓపీ కూడా ఓపెన్ చేసి. అఫీషియల్ సర్క్యులర్ అయితే ఎంబీబీఎస్ వాళ్ళకి 10% ఇంక్రిమెంట్ చేస్తూనే ఇప్పటికి 20,000 పైన వెళ్ళచ్చు వాళ్ళ సైడ్ నుంచి.
కానీ మా స్టైఫండ్ మాత్రం ఇంక్రిమెంట్ కాదు. ప్రతి 2 ఇయర్స్కి ఇంక్రిమెంట్ చేసుకోండి, 10% ఇంక్రిమెంట్ చేయండి అంటే సర్క్యులర్లో ఉంది సార్. కానీ మాకైతే ఇంక్రిమెంట్ కాదు కదా, ఏమీ లేదు. ఆ ప్రకారం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు మనకి 18,500 ఇక్కడ నుంచి 18,000 చేసేటప్పుడు వాళ్ళు రోజు ఒక వినూత్నం నేర్చుకుని వెళ్తా ఉన్నారు. ఓ రోజు ఏం చేసినట్టే పశువులకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇచ్చే ఏంది పశువు వైద్య విద్యార్థులు పశువులకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారే కనీసం అవేర్నెస్ తెలుస్తాయని చెప్పి నాకు ఎందుకు వింటాయా అని చెప్పి వాళ్ళు వాళ్ళని రమ్మని విద్యార్థులను ఫోన్ చేసి చెప్పి రెగ్యులేట్ వాళ్ళందరూ వచ్చారు. ఈరోజు కూడా శివధరన్ ఫోన్ చేశాను. ఇట్లే సేమ్ మీ మాదిరే చేసి ఏమయ్యా మీ సమస్య అంటే మాకు మామూలు నియామకాలు 550 పోస్టులు రావాలి. ఆ నియామకాలను చేస్తే మేమందరం కూడా దాదాపు ఈ పశు వైద్య విద్య పూర్తి చేసిన దాన్ని కూడా పశు వైద్యులం అవుతాము అప్పటికి అని చెప్పేసి ఆలోచిస్తూ వచ్చాను. నేను చూసి స్వామి పక్కనే మన అనిబుల్ హస్బెండ్ మినిస్టర్ ఆదినారాయణ గారు ఉన్నారు. అప్పుడు ఆయన మినిస్టర్ దేవుళ్ళలో మనం పోయి మాట్లాడి ఆయనతో సాల్వ్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాం. యశ్వంత్ వచ్చేసి విజయనగరం, యశ్వంత్ విజయపరెడ్డి చిత్తూరు, పవన్ గుంటూరు, వీళ్ళందరూ కూడా వచ్చాను. వచ్చి మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాను. కానీ బాగా కూర్చొని